హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది కదండి. సో మనకి డిసెంబర్ మంత్లో మనకి గ్రూప్ 2 అనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని మీకు అందించడం అని జరుగుతుంది. అంటే డిసెంబర్ 2023 నుంచి మీకు నవంబర్ 2024 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందించడం అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ అని అందిస్తున్నాము. సో అది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము యూట్యూబ్లో. సో ఆల్రెడీ మీకు డిసెంబర్ నుంచి అండ్ అది మే వరకు మీకు కరెంట్ అఫైర్స్ అని మీకు అందించానండి. ఎవరైనా ఈ యొక్క డిసెంబర్ మంత్ నుంచి మే మంత్ కరెంట్ అఫైర్స్ ఒకళ్ళు చూడండి అయితే మాత్రం ఆ వీడియోస్ చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో జూన్ మంత్ సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ అనేవి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి. సో దాదాపు మీకు ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మటుకు దొరకవు కాబట్టి సో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఎంసీక్యూస్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో యూటిలైజ్ అయితే చేసుకోండి. వీడియోస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే 1.2x కానీ 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే మీరు ఫాస్ట్గా అయితే చూడండి, కానీ ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఐ కెన్ బెట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి కంటెంట్తో ఉన్న యూట్యూబ్ ఛానల్లో మీరు తెలుగు స్టేట్స్లో ఎక్కడ చూడరు డెఫినెట్గా, దట్టు తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయంలో అయితే. ఓకేనా? రైట్ అండి. సో చాలా ఎఫర్ట్స్ అండ్ టైం అనేది ఉంటుందండి ఈ యొక్క ఇనిషియేటివ్స్ వెనకాల. సో మీరు చేయాల్సింది ఒకటే అండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయడం కానీ అండ్ మీ యొక్క వ్యూస్ని మీ యొక్క ఒపీనియన్స్ని మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సో మీరు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు అనుకున్నానండి. సో ఫస్ట్ వీడియో నుంచి నేను చెప్తూనే ఉన్నా, నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇటువంటి మిస్టేక్ అని మీరు చేయకండి. చెప్తున్న వీడియోస్ ఏదైతే ఉందో, చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉందో మీరు 1-లైనర్లో 2-లైనర్లో మీకు గుర్తుండే విధంగా నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో నుంచి మీకు చెప్తున్నాను. సో నాట్ ఓన్లీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియో అండి, మీరు ఏ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నా కానీ తప్పకుండా మీరు నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉండాలి. వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ క్రాక్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? సో ఇంకా ముందుకు వెళ్దామండి లేట్ చేయకుండా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇనిషియేటివ్ డిడ్ ద తెలంగాణ గవర్నమెంట్ కంటిన్యూ అండర్ ద నేమ్ వన మహోత్సవం ఫర్ ప్లాంటింగ్ శాంప్లింగ్స్ అక్రాస్ ద స్టేట్? వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ వన మహోత్సవం అనే పేరు ఏదైతే ఉందో, ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే నేమ్ ఉందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ వన మహోత్సవం అది పేరు చేంజ్ చేసి వన మహోత్సవం అని పేరు పెట్టడం అని జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మిషన్ కాకతీయ, గ్రీన్ ఇండియా మిషన్, హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్. ఆన్సర్ వచ్చేసి హరితహారం అండి. ఇంతకుముందు మనకి హరితహారం అనే పేరు ఉండేది, దాన్ని తీసేసి మనకి వన మహోత్సవం అనే పేరు చేంజ్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యొక్క వన మహోత్సవం ప్రోగ్రామ్ ద్వారా టోటల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 20.02 crore సంబంధించిన మొక్కలు నాటుదామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 20.02 crore శాంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని బ్రేకప్ చేసుకుంటే ఒక 10.09 శాంప్లింగ్స్ ఏవో మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాటడం జరుగుతుంది. అండ్ 6.37 crore శాంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి అందించడం జరుగుతుంది. అండ్ 1.34 crore ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాటడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా బ్రేకప్ అనేది ఉంది. ఇదైతే నోట్ చేసుకొని పెట్టుకొని మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మనకి ఈ స్టేట్మెంట్స్లో ఎలా అడుగుతాడంటే ఈ యొక్క 20 crore శాంప్లింగ్స్, 20 crore మొక్కలు ఏవైతే ఉన్నాయో అరౌండ్ ద స్టేట్ మనకి ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే కానీ లేకపోతే ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాటుతున్నారని చెప్పేసి మనకి స్టేట్మెంట్స్లో వేయచ్చు. ఇక్కడ టోటల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అండ్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు మనకి నాటడం జరుగుతుంది అక్రాస్ ద స్టేట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పాయింట్ అనేది. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఈ వన మహోత్సవం ప్రోగ్రామ్కి ముందు ఏం పెట్టింది పేరు? హరితహారం. సో హరితహారమే పేరు మార్చి మనకి వన మహోత్సవం అయితే పేరు పెట్టడం జరిగింది. సరే ఎప్పుడు మార్చారు, ఏ డేట్ రోజున మార్చారని చూస్తే మనకి జూన్ 29 రోజున మనకి మార్చడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాకతీయ టెస్టల్కి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మల్గా ఈ యొక్క రీనేమ్ అనేది చేయడం జరిగింది ఒక ప్రోగ్రామ్కి. ఓకేనా? సో అక్కడ ప్రోగ్రామ్కి రీనేమ్ మారుస్తూనే అక్కడ ఒకటి చెట్టు అనేది కూడా నాటడం జరిగిందండి, చెట్టు మొక్క అనేది. దాని పేరు వచ్చేసి మిమోసోప్సే ఎల్లంగి, MIMOSOPSCELANGI. ఓకేనా? గుర్తుపెట్టుకుని దీన్ని మనం తెలుగులో పోగడ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో జూన్ 29 రోజున కాకతీయ టెక్స్టైల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వన మహోత్సవం ప్రోగ్రామ్ని ఫార్మల్గా రీనేమ్ చేయడం జరిగింది ఫ్రమ్ హరితహారం టు వన మహోత్సవం. ఓకేనా? సో అక్కడ
అక్కడ ఆ పేరు మారుస్తూనే ఇక్కడ ఈ యొక్క మొక్క అనేది కూడా మనకి నాటడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా టోటల్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 20.02 CR మొక్కలను నాటడం చూస్తుంది త్రూ అక్రాస్ ద స్టేట్. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అండ్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మనకి చేస్తున్నారని చెప్పేసి మనల్ని స్టేట్మెంట్స్లో అడుగుతాడు, కానీ ఇక్కడ మనకి ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎక్కువ పాయింట్ అనేది. అండ్ ఇంకొక మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వన మహోత్సవం గురించి మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన అప్డేట్ అనేది మీరు దయచేసి అప్డేట్ చేసుకోవాలండి. ఓకేనా. సో అక్కడ మనకి నెంబర్స్ అని మారుతూ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఇంకా ఇనిషియేటివ్గా ఏమైనా తీసుకోవచ్చు ఒక వన మహోత్సవం ద్వారా అని చెప్పేసి మనకి టోటల్గా ఎస్సీఓలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి అప్డేట్గా ఉంటుంది కాబట్టి అదే మీకు అఫీషియల్ డాక్యుమెంట్. ఒకవేళ క్వశ్చన్ అడిగితే మాత్రం దాని నుంచి మనకు అడుగుతాడు కాబట్టి సో మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వన మహోత్సవం గురించి ఇంకా ఏమి ఇచ్చారు అనేది మీరు టోటల్గా చదువుకుని నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ వాజ్ అవార్డెడ్ బై ద NQAS ఫర్ మెయింటైనింగ్ హై హెల్త్ కేర్ స్టాండర్డ్స్. సో రీసెంట్గా మనకి యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు ఒక 5 హాస్పిటల్స్కి మనకి అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి తెలంగాణలో ఉన్న హాస్పిటల్స్కి. సో వాళ్ళ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి హై స్టాండర్డ్స్గా ఉన్నాయని చెప్పేసి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ అని మనకి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మనకి తెలంగాణలో ఉన్న 5 హాస్పిటల్స్కి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ స్టాండర్డ్స్ అనే అవార్డ్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక 5 హాస్పిటల్స్ ఉన్న తెలంగాణలో. సో అందులో ఉన్న హాస్పిటల్ ఏంటంటే మనకు అడుగుతున్నాడు. సో గాంధీ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండి, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అండి. సో వన్ ఆఫ్ ది హాస్పిటల్ అనమాట. టోటల్గా మనకి 5 హాస్పిటల్స్ ఇచ్చారు. ఆ 5 హాస్పిటల్స్ సెంటర్ కూడా నేను చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ విచ్ ఇస్ ఇన్ ఉద్నూర్, ఆదిలాబాద్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, జగిత్యాల. ఈ ఏరియా నేమ్స్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, పెద్దపల్లి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏరియా హాస్పిటల్, కరీంనగర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విచ్ ఈజ్ ఇన్ ఖమ్మం. ఓకేనా. టోటల్ ఈ 5 హాస్పిటల్స్కి మనకి ఈ యొక్క నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ స్టాండర్డ్స్ వాళ్ళు మనకి అవార్డ్స్ అయితే మనకి ఫెసిలిటేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ఉత్నూర్, ఆదిలాబాద్, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జగిత్యాల, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పెద్దపల్లి, అండ్ ఏరియా హాస్పిటల్ కరీంనగర్, అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విచ్ ఇస్ ఇన్ ఖమ్మం. టోటల్ ఈ 5 హాస్పిటల్ మనకి ఇవ్వడం అయితే జరిగిందంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మీకు ప్రిలిమ్స్ పేపర్ విచ్ ఇస్ ఇన్ అక్టోబర్ కండక్ట్ చేసిన పేపర్ మీరు చూసినట్టయితే అక్కడ మనకి తెలంగాణలో ఉన్న హాస్పిటల్కి సంబంధించిన అవార్డ్స్ అని ప్రజెంట్ చేసిన క్వశ్చన్ మీకు గుర్తు రావాలి. సో మీరు ఈ విధంగా మీరు అనాలిసిస్ అని చేస్తూ ఉండాలండి. సో మనకి ఒక హాస్పిటల్స్కి అవార్డ్ సంబంధించింది మనకు క్వశ్చన్ అనేది వచ్చింది ప్రిలిమ్స్ పేపర్లో. సో మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఇటువంటి నోట్స్ అనేవి మీరు తప్పకుండా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇట్లాంటి అవార్డ్స్ హాస్పిటల్ మీద వచ్చిందా సార్ అని మీరు 2000 ఏదైతే మీకు అక్టోబర్ 16th రోజు విచ్ ఇస్ ప్రిలిమ్స్ 1.20 విచ్ ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో ఫస్ట్ పేపర్లో తప్పకుండా ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనే. ఓకేనా. సో అందుకే నేను ఇంత డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దయచేసి నోట్ చేసుకొని పెట్టుకున్నాను. చెప్తున్న ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను లైట్ తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కటి మీ ముందు పెట్టాలని చెప్పేసి ప్రతిదీ మీ ముందుకు తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ హైదరాబాద్ ఒఫీషియల్లీ సీజ్ టు బి ది జాయింట్ క్యాపిటల్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఎప్పుడైతే 2 తెలుగు స్టేట్స్ అనేవి మనకి బైఫర్కేట్ అయ్యాయో సో అటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత జాయింట్ క్యాపిటల్గా మనకి హైదరాబాద్ని మనకి చెప్పడం అయితే జరిగింది అప్ టు 10 years. ఓకేనా. మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క 10 years అనేది కూడా టైం అనేది మనకి అయిపోవడం అయితే జరిగింది విచ్ ఇస్ ద లాస్ట్ డేట్ 2 June 2024. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది కాబట్టి కవర్ చేయడం అయితే జరిగింది. నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ ఏన్షియంట్ కాయిన్ ఫౌండ్ ఇన్
పట్టిగడ్డ తెలంగాణ బిలాంగ్స్ టు విచ్ డైనస్టీ? సో రీసెంట్గా ఒక ఏన్షియంట్ కాయిన్ అనేది డిస్కవర్ చేయడం అని జరిగిందండి. సో పట్టిగడ్డ ఇన్ గూడూరు విలేజ్ పాలకుర్తి మండలంలోని జనగాం డిస్టిక్ చెందిన విలేజ్ అనమాట. సో జనగాం డిస్టిక్లోని పాలకుర్తి మండలంలో గూడూరు విలేజ్లో పట్టిగడ్డ దగ్గర మనకి ఒక కాయిన్ అనేది డిస్కవర్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ కాయిన్ అనేది మనకి ఇక్ష్వాకు డైనస్టీకి సంబంధించిందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ కాయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నోన్, మనకి దాని మీద హార్స్ సింబల్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. హార్స్ సింబల్, ఓకేనా, గుర్తుపెట్టుకొని, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్ష్వాకు డైనస్టీకి సంబంధించిన ఒక కాయిన్ అయితే కనుగొనడం జరిగింది. ఆ కాయిన్ మీద మనకి హార్స్ సింబల్ అనేది మనకి కనిపిస్తుందని కూడా చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ అనేది కూడా వాళ్ళు చెప్పారండి. ఆ ఇన్స్క్రిప్షన్ పేరు ఏం పెట్టారంటే శివ శబకాస విచ్ ఈజ్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్. సో మీరు ఏం చేయాలంటే ఇక్ష్వాకు డైనస్టీ గురించి టోటల్గా మీరు రివిజన్ అయితే చేయాలండి, ఓకేనా. సో ఇక్ష్వాకు డైనస్టీ ఒక రోల్ అనేది తెలంగాణలో మనకి ఏ విధంగా ఉందనేది పాయింట్ అయితే మీరు టోటల్గా రివిజన్ అయితే చేయాలి ఈ క్లాస్ తర్వాత, అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రీసెంట్గా ఇక్ష్వాకు డైనస్టీకి సంబంధించిన ఒక ఏన్షియంట్ కాయిన్ అనేది మనకి ఈ యొక్క జనగాం డిస్ట్రిక్ట్లో మనకి కనుగొనడం జరిగింది. దాని మీద ఒక హార్స్ సింబల్ అయితే ఉందని చెప్తున్నారు, ఓకేనా. అండ్ అదేవిధంగా ఒక శివ శబకాస ఒక ఇన్స్క్రిప్షన్ అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇది బ్రహ్మి స్క్రిప్ట్లో ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇది ఒక సెమీ సర్క్యులర్ షేప్లో కూడా ఉందని చెప్తున్నారు, ఓకేనా. ఒక సెమీ సర్క్యులర్ షేప్, టోటల్ సర్కిల్ షేప్లో ఉండకుండా ఒక సెమీ సర్కిల్ షేప్లో కూడా ఉందని చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో ఏదైతే ఈ ఒక హార్స్ సింబల్తో కాయిన్ ఉందో దీన్నే మహా తల్వార్ కాయిన్ అని కూడా చెప్తున్నారు, మహా తల్వార్ కాయిన్ అని, ఓకేనా. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి? టోటల్ ఇక్ష్వాకు డైనస్టీ గురించి టోటల్గా మీరు రివిజన్ చేయాలి, అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ఇక్ష్వాకు సంబంధించిన ఫౌండర్ ఎవరు, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి, అందులో వాళ్ళకి సంబంధించిన గ్రేట్ రూలర్ ఎవరు అనేది టోటల్గా చూడాలండి. వాళ్ళ హిస్టారికల్ సోర్సెస్ ఏంటి, అండ్ అంటే రూలర్స్ ఎవరు, అండ్ అదేవిధంగా అక్కడ వాళ్ళ ఇంపార్టెంట్ రూలర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క కల్చర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని టోటల్గా చూడండి. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్ష్వాకు టైంలోనే మనకి చూస్తే నోటబుల్ బుద్ధిస్ట్ కూడా మనకు ఉంటారండి. సో అట్లాంటి వాటిని మీరు టోటల్గా మీరు రివిజన్ అయితే చేయాలి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఫౌండర్ ఎవరనేది విషయం అయితే నాకు కామెంట్ సెషన్లో అయితే తెలపండి, నేను చూస్తాను, ఓకేనా. సో కామెంట్ సెషన్లో నాకు ఇక్ష్వాకు డైనస్టీ ఫౌండర్ ఎవరనేది నాకు కామెంట్ సెషన్లో అయితే తెలపండి, ఓకేనా, నేను చూస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద న్యూలీ కాన్స్టిట్యూటెడ్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఆయిల్ పామ్ ఇన్ తెలంగాణ? సో రీసెంట్గా ఈ యొక్క ఆయిల్ పామ్ మీద ఒక అడ్వైజరీ కమిటీ అయితే ఏర్పరచడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కమిటీకి ఎవరు చైర్మన్గా వహిస్తున్నారు అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బి అండి. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి చైర్మన్గా వహించడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక అడ్వైజరీ కమిటీ అయితే మనకి ఏర్పరచడం అయితే జరిగింది ఫర్ ఆయిల్ పామ్కి. దీనికి గాను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి చైర్మన్గా మనకి వహించడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనకి మెంబర్స్ కూడా ఉన్నారండి. సో ఎమ్మెల్యే మల్లోతు రమేష్ నాయక్ గారు, అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ చిత్తం ప్రభాకర్ రెడ్డి గారు, అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే వేదమ బేజు గారు. సో వీళ్ళు మనకి మెంబర్స్గా ఉండమని జరిగింది. 3 మెంబర్స్ అండ్ 1 చైర్మన్ వచ్చేసి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఓకేనా. సో టోటల్గా ఈ యొక్క కమిటీ అనేది ఒక 3 years వరకు వర్క్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి కమిటీస్ అనేవి ఏవైతే తెలంగాణ ఏర్పరుస్తుందో దానికి చైర్మన్గా ఎవరు వహిస్తున్నారు, మెంబర్స్ ఎవరు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకున్నారా? నోట్ మేకింగ్ చేసుకున్నారా? సార్ నేను నోట్ మేకింగ్ చేసుకుంటున్నాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకు తెలుస్తుంది అసలు చేసుకుంటున్నారా లేదా, క్లాస్ వింటున్నారా, వదిలేస్తున్నారా, అసలు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది కదా, ఓకేనా. సో క్లాసెస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది, ఓకేనా. ఇంకా మంచి ఇనిషియేటివ్స్ కూడా ఉన్నానన్న, చాలా ప్లాన్స్ ఉన్నాయి మీకు మంచి వీడియోస్తో ముందుకు రావడానికి. సో మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే స్టూడెంట్స్కి ఇంకా కావాలి వీడియోస్, వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి క్లారిఫై చేయాలి, ఈ డౌట్లో వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో వాళ్ళకి డౌట్ ఉంది, వాళ్ళు క్లారిఫై చేయాలని చెప్పేసి మంచి వీడియోస్ మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అందర్ సబ్జెక్ట్స్ ఆల్సో. డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఓకేనా. జస్ట్ మీ నుంచి సైడ్ కావాల్సింది ఏంటంటే జస్ట్ వీడియోని లైక్ చేయడం, జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో పార్టిసిపేట్ చేయడం జస్ట్ సరిపోతుంది మాకు, ఓకేనా. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ రిపోర్టెడ్ ద హైయెస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ 2023-2024. వెరీ ఇంపార్టెంట్ అండి. మెటర్నల్ మోర్టాలిటీ రేటు గురించి తెలంగాణ సంబంధించిన రిపోర్ట్ అనేది టోటల్గా డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. వీటి మీద మన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా? సో యాక్చువల్లీ మీకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఎంఎంఆర్ అంటాం. ఓకేనా? సో ప్రతి 1 lakhs బర్త్స్కి ఎంతమంది మనకి మదర్స్ అనేవి చనిపోతున్నారు, ఎంతమంది మనకి చనిపోవడం అని జరుగుతుంది అనే దాని మీద ఈ యొక్క మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో, సో ఎస్డిజి గోల్గా మనం చూసుకుంటే, సో ప్రతి లక్ష బర్త్స్కి 70కి తగ్గాలని చెప్పేసి ఒక టార్గెట్ అనేది పెట్టడం అని జరిగిందనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒకటి టార్గెట్ పెట్టుకోవడం అని జరిగింది. ఈ ఎంఎంఆర్ ఏదైతే ఉందో, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో, టు లెస్ దెన్ 70 per 1 lakh లైవ్ బర్త్స్కి బై 2030 కల్లా మనం చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో ఎంత పెట్టుకున్నారు టార్గెట్? 70 అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన తెలంగాణలో యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2024కి మన తెలంగాణ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది సార్ అని మనం చూసినట్టయితే 43.97 అండి. ఓకేనా? సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దీన్ని మీరు ఎస్సీఓతో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డేటా ప్రకారంగా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను ఈ డేటా అనేది నెట్ నుంచి తీసుకున్నాను. సో తెలంగాణ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2024కి 43.97 ఉండడం అయితే జరిగింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మన ప్రతి స్టేట్కి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇండియా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఓకేనా? నేను చూస్తాను. ఓకేనా? సో ఏదైతే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 43.97 ఉందో మన తెలంగాణలో, సో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఎలా ఉంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్? సో ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది మనకి ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిదన్నమాట. అర్థమవుతుందా? సో ఎక్కువ ఉంటే మనకి అర్థం ఏంటి? సో చాలామంది చనిపోతున్నారని దానికి అర్థం అనమాట. అర్థమవుతుందా? సో ఈ డెత్స్ని డిక్రీజ్ చేయడానికే మనము చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. సో గవర్నమెంట్ నుంచి కూడా మనం చూసినట్టయితే చాలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అని కానీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము కేసీఆర్ కిట్స్ అని మనం అప్పుడు చూసాం కదా. సో దాన్నే మనము మదర్ అండ్ చైల్డ్ కిట్గా దాన్ని మార్చడం అయితే జరిగింది. మీ అందరూ తెలుసని అనుకున్నాను. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఏవైతే మన ఇనిషియేటివ్స్ ఉన్నాయో ఆ ఇనిషియేటివ్స్ని పేరు మార్చి మనకి గవర్నమెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఏ నేమ్స్ మార్చారనేది అయితే మీకు చాలా ఇంపార్టెంట్. దయచేసి అవైతే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం మెటర్నల్ మోర్టాలిటీ రేట్కి అయితే వద్దాం. సో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణలో. దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, అదేంటంటే, సో యాజ్ ఆఫ్ కొంచెం అఫీషియల్ డేట్గా మనం చూసినట్టయితే ఇన్ ద ఇయర్ 2022లో మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ డెత్స్ అనేవి రికార్డ్ అయినాయి. 84 అనేవి రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. ఇది తెలంగాణలో చెప్తున్నాను. సో 2022లో మనకి తెలంగాణలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ డెత్స్ అనేవి ఎన్నైనాయి? 84 రికార్డ్ అవ్వడం చెప్పడం జరుగుతుంది. 2023లో మనకి ఎన్ని రికార్డ్ అయ్యాయి? 108 రికార్డ్ అవ్వడం అని చెప్తుంది. అండ్ 2024లో మనకి ఎన్ని రికార్డ్ అయ్యాయి? 68 రికార్డ్ అయ్యని చెప్పడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2024కి 68 అనే రికార్డ్ అయ్యని చెప్పడం అయితే జరుగుతుంది డేటా అనేది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో కొంచెం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది డిక్రీజ్ అవ్వకుండా వస్తూనే ఉందన్నమాట. సో ఓకేనా? సో నేను కొంచెం వేరే డేటా కూడా చెప్తాను, దాన్ని అనలైజ్ చేసి మన క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు దాని మీద కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకి డేటా ఏం చెప్తుందంటే, తెలంగాణలో టోటల్గా 33 డిస్ట్రిక్ట్స్ పోల్చుకుంటే 6 డిస్ట్రిక్ట్స్ అనేవి మెటర్నల్ మోర్టాలిటీ ఇంక్రీజ్ అయ్యాయి చెప్పడం అయితే జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. టోటల్ 6 డిస్ట్రిక్ట్స్ అనేవి మెటర్నల్ మోర్టాలిటీ ఇంక్రీజ్ అయింది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నారు. సో ఈ 6 డిస్ట్రిక్ట్స్ ఏంటి సార్ అని అంటే, మనకి చూసుకుంటే సంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ఆసిఫాబాద్. సో ఈ 6 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి చూసుకుంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. మిగతా 27 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిక్రీజ్ అయ్యాయని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో కొంచెం చూసుకోండి, ఈ యొక్క డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మనకి తెలంగాణ సంబంధించిన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనమాట. సో ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చూసుకుంటే 70 అనేది టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. బై 2030 కల్లా లెస్ దాన్ 70 అనేది ఉండాలి టార్గెట్ అయితే పెట్టుకుంది. సో యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2024
2024కి మన తెలంగాణ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ వచ్చేసి 43.97 ఉండడం అయితే జరిగింది. ఈ పర్టికులర్ డేటాని మీరు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్తో మీరు కొంచెం అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇంకా డేటా ఏం చెప్తుందంటే, సో తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఉన్న 33 డిస్ట్రిక్ట్స్లో 6 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి మెటర్నిటీ మోర్టాలిటీ ఇంక్రీజ్ అయ్యాయి, మిగతా 27 డిక్రీజ్ వచ్చేసి మనకి డిక్రీజ్ అయ్యాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ 6 డిస్ట్రిక్ట్స్ ఏంటి సార్ అంటే సంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ అండ్ ఆసిఫాబాద్. ఈ 6 డిస్ట్రిక్ట్స్ అనే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రొవైడ్ చేసిన డేటా ఏదైతే ఉందో మనకి ఎప్పుడు మారుతూనే ఉంటుందండి. సో అర్థమవుతుందా? సో మీరు దయచేసి ఏంటంటే మీ న్యూస్ పేపర్స్ కానీ లేదంటే ఏదైనా సోర్స్ అన్న మీరు ఫాలో అవుతూ ఉండాలి. అర్థమవుతుందా? సో నాకు ఈ యొక్క జూన్ మంత్లో వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. దాని తర్వాత మనకి సెప్టెంబర్ కానీ డిసెంబర్ మంత్ కానీ వేరే ఏదైనా రిపోర్ట్తో వచ్చి మనకి అప్డేట్ అనేది ఇవ్వచ్చు. అర్థమవుతుందా? సో దయచేసి మీరు ఇట్లాంటి న్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా? మనకున్న ఇప్పుడు ఎగ్జాక్ట్గా సోర్స్ ఏంటంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండి. సో అర్థమవుతుందా? దాంట్లో ఉన్న ప్రొవైడ్ చేసిన డేటాని మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు తెలంగాణ వచ్చేసి మనకి 43.97తో మనకి ఉంటే మరి మిగతా స్టేట్స్ ఎలా ఉన్నాయి సార్? మన మెటర్నిటీ మోర్టాలిటీ రేట్లో మనకి లోయెస్ట్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎవరు ఉన్నారు సార్? లోయెస్ట్ ఎంఎంఆర్ స్టేట్స్ ఏవి అని చూసుకుంటే కేరళ వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగిందండి, విచ్ ఇస్ లోయెస్ట్ మోర్టాలిటీ రేట్ ఎంత? 19 డెత్స్ అండి. నెక్స్ట్ సెకండ్ మహారాష్ట్ర విత్ 33 డెత్స్. దాని తర్వాత మనకి తెలంగాణ వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, విత్ 43 డెత్స్. అదే కదా 43.97 డెత్స్ అని మనకి అవడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి కేరళ, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి విత్ 45 డెత్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో మనకి తమిళనాడు ఉంది 54 డెత్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో మనకి కర్ణాటక ఉండడం జరిగింది విత్ 69 డెత్స్. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దయచేసి ఈ పాయింట్స్ అనేవి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రొవైడ్ చేసిన డేటా అంతా మీరు న్యూస్లో వస్తున్న దాన్ని బట్టి మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ డేటా అంతా మనకి మారిపోతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు అప్డేట్లో ఉండాలి. అర్థమవుతుందా? సో అందుకే మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ డేటాని అనలైజ్ చేసి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా మనకి ఫ్రేమ్ చేయొచ్చు అన్న దాని మీద మీకు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇచ్చి ఈ డిస్ట్రిక్ట్స్లో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అయిందని చెప్తారు. యాక్చువల్లీ ఈ డిస్ట్రిక్ట్స్లో ఇంక్రీజ్ అయింది. సో అట్లా డిక్రీజ్ అనే దగ్గర మీరు జాగ్రత్తగా మీరు ఫోకస్ చేసి చదువుకోవాలి. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కేరళ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్, మహారాష్ట్ర వచ్చేసి సెకండ్ ప్లేస్ అండ్ తెలంగాణ వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఏది లోయెస్ట్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్లో. జాగ్రత్తగా ఇది కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్. మీకు అర్థమైందని అనుకున్నాను. అండ్ ఈ డేటాతో పాటు మీరు ఏం చేయాలి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డేటాని మీరు కొంచెం అప్డేట్ చేసుకోండి. సో అందులో కూడా మనకి హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లో కూడా మనకి తప్పకుండా డేటా ఇస్తారు కదా. సో దాంట్లో కూడా మీరు చదువుకొని పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ రిపోర్టెడ్ ద హైయెస్ట్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని చూసుకుంటే మనకి సంగారెడ్డి అనేది మనకి హైయెస్ట్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్గా మనకి రిపోర్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సంగారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందుకే ఈ 6 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇంక్రీజ్ అయ్యాయి. అందులో చూసుకుంటే ఆ 6 డిస్ట్రిక్ట్స్లో సంగారెడ్డి అనేది మనకి హైయెస్ట్గా ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ మీరు దయచేసి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనకి సంగారెడ్డి. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? అండ్ మీరు ఇంకా చేయాల్సినది హోంవర్క్ ఏంటంటే, ఈ యొక్క మెటర్నిటీ మోర్టాలిటీ రేటు టోటల్గా డిక్రీజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఎటువంటి స్కీమ్స్ అండ్ పాలసీస్ తీసుకొచ్చింది అనేది చదవడం మీ బాధ్యత అండి. తప్పకుండా మీకు క్వశ్చన్స్ అనేది దిగుతాయి. సో మీకు ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి పేపర్ 1లో చూసినట్టయితే మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి తెలంగాణ పాలసీస్ అని ఉన్నాయి. సో ఈ 2 టాపిక్స్లో మనకి ఈ యొక్క టాపిక్స్ని మనం కవర్ చేయొచ్చు. అంటే ఎంఎంఆర్కి సంబంధించినవి మనకి ఏదైనా పాలసీ గురించి అడగొచ్చు. సో ఆ విధంగా. అండ్ అదేవిధంగా మీరు పేపర్ 2 చూసినట్టయితే మీకు సోషల్ ఇష్యూస్లో మనకి చూసినట్టయితే దాంట్లో కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అక్కడ మనకి చూసినట్టయితే మనకి ఇండియన్ సొసైటీలో ఉమెన్కి సంబంధించింది మనకు ఉంది కాబట్టి ఆ ఉమెన్ మనకి వనరబుల్ సెక్షన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద మనకి
క్వశ్చన్స్ అడుగుతాడు, అర్థమవుతుందా? సో ఇక్కడ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎవరికి సంబంధించింది? ఉమెన్కి సంబంధించింది. ఇది ఒక ఇష్యూ ఆఫ్ ఉమెన్ అనమాట. సో అట్లాంటి ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్ ఏం తెచ్చాము, సో అటు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారు, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క ఎంఎంఆర్తో పాటు ఐఎంఆర్ కూడా చదవాలండి, విచ్ ఈస్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో నాకైతే చేయండి, ఓకేనా? సో ఈ తెలంగాణలో ఏ విధంగా ఉంది అండ్ అదేవిధంగా టోటల్ ఆల్ ఓవర్ ఇండియాగా ఏ విధంగా ఉంది ఒక ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను, ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ యొక్క డేటా అనేది. తప్పకుండా దీని మీద అయితే క్వశ్చన్స్ అనేవి దిగుతాయి, అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క పర్టికులర్ డేట్ అనేది అటు పేపర్ 1లోని ఇంపార్టెంట్, పేపర్ 2లోని ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా పేపర్ 3 తెలంగాణ సోషల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగానైనా మనకు అడగొచ్చు, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ అడిషనల్ ట్రీట్మెంట్స్ వేర్ యాడెడ్ టు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఇన్ జూన్ 2024? సో రీసెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు ఇది అనౌన్స్ చేయడం జరిగిందండి. ఒక 65 మోర్ ట్రీట్మెంట్స్ అనేవి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రాజీవ్ ఆరోగ్య స్కీమ్ గురించి టోటల్గా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, ఓకేనా? నేను చూస్తాను. సో ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు దానికి ఎవరు బెనిఫిట్ అవుతారు, ఎలిజిబిలిటీ ఎవరు, టోటల్గా ఇటువంటి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నేను ఇక్కడ చెప్పొచ్చునా, బట్ ఏంటంటే మీరు చదువుతున్నారా, రీసెర్చ్ చేస్తున్నారా లేదా, మీరు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారా అనేది నాకు తెలియాలి. కాబట్టి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, అర్థమవుతుందా? సో ఇట్లాంటి మీరు చేస్తే ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేస్తారా మీరు గుర్తుండిపోతుంది అనమాట, అర్థమవుతుందా? తప్పకుండా స్కీమ్స్ మీద మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. మీరు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ 6 గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చిందో వీటి మీద క్వశ్చన్ లేకుండా ఉండదు, అర్థమవుతుందా? తప్పకుండా దిగుతుంది. సో నేను చెప్తున్న మాటలు అయితే జాగ్రత్తగా మైండ్లో అయితే పెట్టుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఓకేనా? సో స్కీమ్స్ గురించి టోటల్గా మీ దగ్గర నోట్స్ ఉందా లేదా, ఏదైనా కొత్త పాయింట్ ఎవరి దగ్గరైనా వస్తే మాత్రం వాల్యుయేషన్ చేసుకుంటూ ఉండండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ 65 ట్రీట్మెంట్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో మీరు వేరే నెంబర్ రాసుకొని ఉండొచ్చు, దాని తర్వాత 65 యాడ్ అయ్యాయి. సో ఇట్లా మీరు వాల్యూ అడిషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఓకేనా? సో చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ అయితే చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ టు ప్రమోట్ టూరిజం ఇన్ రూరల్ ఏరియాస్, to empower rural innovators and entrepreneurs, to provide scholarship to rural students, to improve health care infrastructure? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండి, టు ఎంపవర్ రూరల్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంటర్ప్రెనర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి ఈ యొక్క ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ మనకి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే దీని యొక్క ఇనిషియేటివ్ ఎందుకు తీసుకొచ్చేసారంటే రూరల్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో, చాలా జాగ్రత్తగా వినండి, రూరల్ నాట్ అర్బన్, రూరల్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్రాస్ 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణలో దీన్ని టోటల్గా ఎంగేజ్ చేయడం అని జరుగుతుంది. దాదాపు 3000 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. టోటల్గా మోర్ దెన్ 1 crore రూరల్ సిటిజన్స్ని కనెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నారు, టోటల్గా రూరల్ ఇన్నోవేటర్స్ని ఎంపవర్ చేయడానికి తీసుకురావడం అయితే జరుగుతుంది. టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, దాదాపు ఒక 3000 గ్రామ పంచాయతీలో వాళ్ళకి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. దాదాపు 1 crore రూరల్ సిటిజన్స్ని కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ అన్నది, అర్థమవుతుందా? సో ఈ యొక్క ఇన్నోవేషన్ ద్వారా ఏం జరుగుతుంది, ఒక గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ఏంటి ఈ యొక్క క్రియేటివిటీ ఏదైతే ఉందో టోటల్ మనం ఎంపవర్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది, అర్థమవుతుందా? ఇక్కడ రూరల్లోని పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్బన్లో అయితే కాదు. దయచేసి ఈ పాయింట్ని మరి గుర్తుపెట్టుకోవాలి మరి, ఓకేనా? సో చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మనకి ఆప్షన్స్లో ఏంటంటే ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్ టు ఎంపవర్ ద అర్బన్ సిటిజన్స్ అనే పాయింట్ అనేది మనకి ఇస్తాడనమాట. అది అప్పుడు మనకి తప్పు అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది రూరల్ సంబంధించిన ప్రోగ్రామ్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఓకే, నెక్స్ట్ వెళ్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు అవార్డెడ్ ద పద్మవిభూషణ్. సో రీసెంట్గా మనకి ఈ యొక్క రామోజీ గ్రూప్ చైర్మన్ అయిన రామోజీరావు గారు మనకి చనిపోవడం అయితే జరిగింది. సో ఈ వాజ్ పాస్డ్ అవే ఆన్ 8th June 2024. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. సో దీనికి 2016లో మనకి పద్మ అవార్డు అయితే రావడం అయితే జరిగింది, విచ్ ఇస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో తన యొక్క కాంట్రిబ్యూషన్స్ మనకు చూసినట్టయితే లిటరేచర్లోను, జర్నలిజంలోను అండ్ అదేవిధంగా మీడియాలోను కూడా తన అవార్డ్ తన యొక్క కాంట్రిబ్యూషన్స్ని గుర్తించి 2016లో తనకి ఈ యొక్క పద్మ విభూషణ్ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. సో రామోజీరావు గారు రీసెంట్గా చనిపోవడం అయితే జరిగింది ఆన్ 8th June 2024. తనకి 2016లో మనకి పద్మ అవార్డు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్, జర్నలిజం అండ్ మీడియా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ ద నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని గురించి కూడా నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఓకేనా, సో రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఒక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2 phases కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అవడమే జరిగింది. ఓకేనా, 2 phases దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అవుతామో జరిగింది. సో దీనికి ఎంత కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేశారు, దాదాపు 4,350 కోట్లు ఖర్చు అనేది ఎస్టిమేట్ అయితే చేయడం అయితే జరిగింది. అర్థమవుతుందా. సో రీసెంట్గా ఎంత అప్రూవ్ చేశారు, 2945.50 CR అనేది రీసెంట్గా అప్రూవ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అర్థమవుతుందా. సో ఈ ప్రాజెక్ట్ని టోటల్గా 2 phases నేను చేస్తున్నాను చెప్పాను కదా. phase 1 వచ్చేసి మనకి ఏం చేస్తున్నారంటే ఒక 2 pumps అనేవి మనకి కన్స్ట్రక్ట్ చేయడం అయితే చేస్తున్నారు. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ హౌసెస్ కానీ ఒక ప్రెజర్ మెయిన్స్ ఏవైతే ఉంటే అవన్నీ టోటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ phase 1కి ఎంత ఖర్చు చేస్తున్నారు, దాదాపు 2,945 కోట్లు అనేది ఖర్చు చేయడం అయితే జరుగుతుంది. అండ్ phase 2లో మనకు వచ్చేసి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి దానికి సంబంధించిన వర్క్స్ రిలేటెడ్ దాని గురించి 1404.50 CR అనేది ఖర్చు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో ఇనిషియల్గా ఈ యొక్క వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో సో 10 రిజర్వాయర్స్ గాను సో 0.9 TMC నుంచి 2.1 TMCకి ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా అనుకున్నారు. సో ఇంతకుముందు కానీ 2.1 TMC నుంచి ఎంత ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు డిసైడ్ అయ్యారంటే 4.02 TMCకి ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా మనకి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎంత ఇంక్రీజ్ అవుతుంది దాని యొక్క TMC అనేది, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ TMC అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా. 4.02 TMC వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒక విషయం అనేది. సో ఈ యొక్క 4.02 TMC అనేది రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకుంది. అది ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించింది మనకు అడగొచ్చు. అది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించింది అనే పాయింట్ మీకు గుర్తుండాలి. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఈ ప్రాజెక్ట్ని 2 phases కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో ఎస్టిమేషన్ వచ్చేసి మనకి 4,350 CR అనుకున్నారు. ఎంత అప్రూవ్ చేశారు, 2945.50 CR అని రీసెంట్గా అప్రూవ్ చేయడం అయితే జరిగింది. 2 phases కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి పంప్స్ కానీ ఒక ప్రెషర్ మెయిన్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ ద కాస్ట్ ఆఫ్ 2945 CRతో. అండ్ సెకండ్ ఫేజ్లో మనకి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ సంబంధించిన వర్క్స్ అనేది చేస్తున్నారు విత్ 1404.50 CR ఖర్చుతో మనకి చేయడం అయితే జరుగుతుంది. సో ఇనిషియల్గా వీళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 0.9 TMC నుంచి 2.1 TMCకి ఇంక్రీజ్ చేద్దామని అయితే అనుకున్నారు. దాని తర్వాత రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం డిసైడ్ అయ్యారంటే 4.0 TMCకి ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4350 CR అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద 2024 తెలంగాణ పార్లమెంటరీ ఎలక్షన్స్ విచ్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఏ పొలిటికల్ పార్టీ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది తెలంగాణ పార్లమెంటరీ ఎలక్షన్స్లో మనకి వచ్చిందని అడుగుతున్నాడు. సో ఎంఐఎం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో నాకు ఇది కామన్ సెషన్లో అయితే తెలిపానన్నా. సో నేను నెక్స్ట్ సెషన్లో నేను చూస్తాను ఎవరు కరెక్ట్ పెట్టారు ఎవరు రాంగ్ పెట్టారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, సో ఇంతవరకు ఓపికగా నా క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్లో కూడా మాట్లాడుకుందాం, ఈ విధంగా మన నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. So until then keep reading and take care of your health, and this is Pawan and I'm signing off. Bye.